కర్నూలులో ఉన్న జగన్నాథ గుట్ట. ఓకే. ఇప్పుడు ఈ రోజు మీరు కర్నూలు నుంచి అనంతపురం పోయేటప్పుడు గాని, నంద్యాల పోయేటప్పుడు గాని నంద్యాల లెఫ్ట్ సైడ్ పెద్ద గుర్తుంటుంది. పెద్ద గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీద ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అవును. ఆ జగన్నాథ గుట్ట నుంచి ఎర్రమట్టి రాయిని తీసుకెళ్లి అక్కడ కట్టుతున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి నది దాటే ముందట అవి భారంగా తెలుస్తాయి కాబట్టి ఆ నది ఒడ్డున కందెన వేసి వాటిని దాటిచ్చారు. నాటు బండ్లు అన్నారు కానీ అది వాస్తవం కాదు. ఓకే. ఈ చరిత్రలో ముఖ్యంగా మనం మొదలు పెట్టుకోవాల్సింది జగన్నాథ గుట్ట నుంచి కర్నూలు టౌన్ లోకి రావాలంటే ముందు హందిరిని దాటాలి. అవును. హందిరిని దాటిన తర్వాత తుంగభద్ర దాటాలి. అవును. అది పోయింది. గడియారం రామకృష్ణ గారు సుప్రసిద్ధ చరిత్రకారులు. Yeah. ఆయన ఏం చెప్తారంటే అసలు జగన్నాథ గుట్టలో ఉన్నది ఎర్రమట్టి రాయి కాదు, అది తెల్లమట్టి రాయి. అది ఇసుక రాయి అంటారు. అది ఆయన ఏమంటే అది తెల్ల, మీ చుట్టాన్ని మీకు ఎర్రగనకూడదు, అది తెల్ల మిశ్రమ రాయి. ఓకే. ఇక మీకు ఎర్ర కనిపించిందిగా నన్ను ఈ ప్రాంతం అంతా Yeah. ఎర్రమలే కదా, అవును. మొత్తం ఎర్రమలే. మీకు బాహుబలి సినిమాలో మనకు అక్కడ ఉన్న అది హరిత రిసార్ట్ ఓరోకల్లు ఓరోకల్లు ఉంది కదా, గార్డెన్స్. అని పెడతారు. అట్లా కాదని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చి ఈ శాసనం ఆ రోజే ఉంది. కందనవోలు అనేది ఆ రోజు 1107కే ఉంది. ఇంకోటి కూడా అన్న, మన ఈ కొండారెడ్డి బుర్జుకున్న ఎర్రరాతి నెల కూడా జగన్నాథ్ గట్టు నుంచి తెచ్చిపెట్టినోటి అని కూడా ఉంది ఒక చోట రాస్తారు. అది 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 ఉండొచ్చు. కొండారెడ్డి బురుజు కన్నా కొండారెడ్డి బురుజు అనేది ఒక బురుజు, 4 బురుజులు ఒక బురుజు. ఓకే. సో మొత్తం మళ్ళీ కోటకు వచ్చినప్పుడు దాంట్లో Yeah. వెళ్దాం. సో ఇది భాషాపరంగా కొంత ఊహాత్మకంగా చెప్పిందే కానీ చరిత్ర ప్రకారం కాదు. ఓకే. ఇది చరిత్ర ప్రకారం కందనోలు, కందనోలు, కర్నూలు అయింది. ఓకే.